చెప్పండి, ఇప్పుడు అసెంబ్లీ దగ్గర ఎందుకు ధర్నా చేస్తున్నాం మీరు అసలు? ఇప్పుడు 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాని గురించి జరగట్లేదు కాబట్టి అదే విధంగా సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించడం, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కూడా మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు బీసీలకు చేస్తున్న అన్యాయం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే జనాలకి హామీ ఇచ్చింది కూడా వాళ్ళు ఇచ్చిన హామీ వాళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా బుద్ధి సిగ్గుంటే ఇలాంటి ధర్నాలు ఇలాంటివి ఆగాలంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళంటే ఉద్యమకారులు పని పాట లేకుండా వచ్చిన వాళ్ళు కదా, మీకు ఇచ్చిన హామీ నెరవేర్చిన ఉద్దేశంతోనే కదా ధర్నాకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి కనీసం నిమ్మక నీరతను వివరించిన తీరైతే నిజంగా చాలా సిగ్గుచేటు పని. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చి కనీసం మీరిచ్చిన హామీ కదా అది నెరవేర్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి అసలు బీసీల పట్ల ప్రేమ అభిమానం ఏం లేదు, కేవలమైన స్వార్థం, రాజకీయంగా ఎదగడం కోసము ఆయన మనుగడ కోసమే రాజకీయంలోకి వచ్చిండే తప్ప బీసీల పట్ల ఏం లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా మనం చూస్తున్నాం, రెడ్డిలకు ఉన్న ప్రాధాన్యత ఒక బీసీ బిడ్డలకు లేదు. బీసీల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి ఉందంటే ఒక సామాన్యుడి పట్ల ఎట్లుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పేది ఒకటి, ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే కనీసం బీసీల పట్ల వైఖరిని మీరు మార్చుకోండి. బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. నెరవేర్చాలంటే ఇలాంటి ధర్నాలు ఎన్నో చేస్తాం. మీకు గద్దెనించాడు ఇప్పుడు మీరు ఒకవేళ ఎలక్షన్స్ పెట్టినా కూడా మీరు ఓడిపోవడం పెద్ద ఇది కాదు. మా బీసీల సత్తా ఏమో చూపిస్తా, ఖబర్దార్ ఎక్కదని చెప్తాను. ముఖ్యంగా గన్పార్క్ దగ్గర ఇవాళ ధర్నా చేస్తున్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటే. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అట్లాగే క్యాబినెట్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలలోనన్నా బీసీలకు సప్లైను అమలు చేయాలి, బీసీలకు బడ్జెట్ కేటాయించాలి, అత్యధిక నిధులతోటి సప్లైను పెట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు. 2 సంవత్సరాలు కూడా బీసీలకు ఇచ్చింది 3% కూడా లేదు. 60% ఉన్న బీసీలకి 3% నువ్వు నిధులు కేటాయిస్తే ఏ విధంగా బీసీలు అభివృద్ధి చెందుతారో మీరే చెప్పాలి. మరి అక్కడ ఉన్న మంత్రివర్గం అన్నా చెప్పాలి, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అయినా చెప్పాలి, ఇలా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అనే చెప్పాలి. మిమ్మల్ని నమ్మి బీసీలే కదా మీకు గద్దెనెక్కించింది, మిమ్మల్ని నమ్మే కదా బీసీలు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది, మీరు నిధులను ఎక్కడ పెడుతున్నారు అంటే 60% ఉన్న అగ్రకులాలకేమో 5% ఉన్న అగ్రకులాలకేమో మీరు నిధులు కేటాయిస్తారు, 60% ఉన్న వాళ్ళకి మీరు ఎందుకు కేటాయించారు? బీసీల మీద మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? గత ప్రభుత్వాలు అవే చేస్తే పాతాళానికి దొక్కిరు, ఈ ప్రభుత్వాలు కూడా ఇవే ఇట్లనే చేస్తే పాతాళానికి దొక్కారు. బిడ్డ ఖబర్దార్ చెప్తా ఉన్నాం, బీసీల ఓట్లతో గెలిచిర్రు, మీరు విస్మరిస్తూ ఉన్నారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కూడా మీరు చెప్పింది ఒకటే, 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు, బీసీ సప్లైని అమలు చేస్తా అన్నారు, బీసీలకు అత్యధిక బడ్జెట్ కేటాయిస్తా అన్నారు. ఇవన్నీ కూడా ఏమైనా నీటి మీద రాతలు అయిపోయినాయా? ఎందుకు ఇట్లా ఇంత ద్రోహం ఎందుకు చేస్తూ ఉన్నారు? మీకు ఇంకా 2.5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే బీసీలకి ఖచ్చితంగా బీసీలను విస్మరించకుండా బీసీలకి సప్లైని అమలు చేయాలి, అత్యధిక బడ్జెట్ కేటాయించాలి. బీసీల విద్యార్థుల అరగోసలు పడుతున్నారు, విద్యార్థుల హాస్టళ్లలో కనీసం చూసైనా సరే మీ శిశు సంక్షేమ శాఖను విద్యాశాఖ నీ దగ్గరనే ఉంది కదన్నయ్య, విద్యాశాఖ నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వేనన్నా దగ్గర ఉండి చూడాలి కదా. నీ సెక్రటరీని పంపిస్తావా, ఎవరిని పంపిస్తావా? మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టళ్లలో ఇంతమంది విద్యార్థులు అరగోస పడుతున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళకి కనీస వసతులు లేవు, బాత్రూమ్లు చక్కగా లేవు. దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, మీరు ఏసీ కార్లలో తిరుక్కుంటా మంచిగా రాజభోగాలు అనుభవించుడు కాదు. విద్యార్థులకి ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఏం జరుగుతున్నది అనేది ఒక వాస్తవాలు గమనించి దయచేసి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా బీసీ సప్లైని అమలు చేయాలి. మళ్ళీ ఈసారి ఈ సమావేశాలల్లో ఖచ్చితంగా ఒక ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని ఆడ గవర్నర్ని ఒప్పియాలి, రాష్ట్రపతిని ఒప్పియాలి, బీసీ రిజర్వేషన్ అమలు కావాలి, నీ ప్రభుత్వ హయాంలోనే బీసీ రిజర్వేషన్ అమలు కావాలి. ఎందుకంటే నువ్వే 42% ఇస్తానికి గద్దెనెక్కినావు, ఆ టీఆర్ఎస్ పార్టీ ఇస్తలేదు, మేము ఇస్తాం, మేము వస్తే మేము ఖచ్చితంగా చేస్తామని కలిబోలి మాటలు చెప్పినావు కదా. 100% నువ్వు ఈసారి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇవ్వకపోతే బిడ్డ కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో అంతకంటే దుర్మార్గమైన గతి నీకు పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అంటే బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తాం, అత్యధికంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినా కూడా ఇప్పటివరకు కూడా 2 ఏళ్ళైనా కూడా ఎట్లాంటి పురోగతులు దాని ఈ ప్రభుత్వం కాదు, ఇదివరకు జరిగిన ప్రభుత్వాలు కూడా ఇదివరకు బీసీకి అన్యాయం జరిగింది. అప్పుడు కూడా బడ్జెట్ సమావేశాల్లో కూడా సగం బడ్జెట్ ఇస్తా అని చెప్పింది, అత్యధిక అనివార్య కర్ణాలకు కూడా వాళ్ళకి ఏం రాకుండా చేసింది కూడా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది. బీసీ వర్గానికి తప్పకుండా కామారెడ్డిలో సాక్షిగా కూడా వాళ్ళు 55 వేట్లు నిర్ణయిస్తామని చెప్పారు. అందుకోసం ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం చేసుకోకుండా అటు స్కూళ్ళలో కానీ, కాలేజీలో కానీ, రియంబర్స్మెంట్స్లో కానీ, కాలేజ్ రిఫరెన్స్లో కానీ
కానీ హాస్టల్ ఫీజులో కానీ ఎక్కడ కూడా బీసీలకు ప్రతి బీసీలకు ఎలాంటి చూపెట్టిన బడ్జెట్లో ఎలాంటి పారదర్శక లేకుండా అన్యాయం చేశారు. అందుకోసమే మేము ఈరోజు గన్ పార్క్ దగ్గర మా జాతీయ మా అమరవీరుల స్థూపం దగ్గర ఈరోజు జగిత్యాల నుంచి మేము బీసీ వర్గం అంతా తెలంగాణ బీసీ వర్గం కోసం కొట్లాడడానికి పోవడానికి వచ్చినా మేము రానున్న బడ్జెట్లో ఈ మార్చిలో పెట్టిన బడ్జెట్లో తప్పకుండా బీసీకి అన్యాయం జరగకుండా చూడాలి. మా బీసీ వెల్ఫేర్ సంబంధించిన ముఖ్యమంత్రులు కానివ్వండి, మినిస్టర్ కావాలని ఎవరైనా కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తప్పకుండా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ బీసీలారా, మీరు వచ్చిన మంత్రులారా, మేము ఆ బీసీ అన్న కార్డు పెట్టుకుని మీరు మంత్రి వేషాలు వేస్తున్నారు. అక్కడ ఇప్పటికైనా వచ్చే మార్చి బడ్జెట్లో లేకపోతే మీ యొక్క హస్తం కూడా మీ యొక్క ఆనవాళ్ళు లేకుండా కూడా పోతుంది. మీ బీసీ గర్జన రానున్న రోజులు బీసీ దండలు కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీ ఏకంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీ యొక్క ఆవశ్యకత ప్రచురించడానికి మేము పోరాడుతున్నాం. ఏ ఒక్క సొంతంగా పోరాటం లేదు, ఎవరి కోసం పోరాటం లేదు. ఏకంగా బీసీ యొక్క అందరు అనివార్య వర్గాలు ప్రతి ఒక్క బీసీలో ఉన్న క్యాస్ట్ అన్ని కులాల కాస్ట్ 252 ఉపకులాలతో సహా మేము కొట్లాడి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో మాకు రావాల్సిన వాటా సామాజిక పరంగా న్యాయంగా రావాలని కొట్లాడుతున్నాం. మేము టీఆర్పీ పార్టీలో జుక్కల్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. నేను మాజీ కానిస్టేబుల్ను. నేను ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే అసెంబ్లీ లోపల 2013లో తెలంగాణ రావాలని పోలీస్ యూనిఫామ్లో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్ నేను. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 55% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చిండ్రు. ముఖ్యంగా 42% ఈ స్థానిక సంస్థలలో కూడా అమలు చేస్తామని చెప్పిండ్రు. అది అమలు చేయలేదు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మరి బీసీలకు మరి కేటాయించినటువంటి బడ్జెట్ సరైనటువంటి విధానంలో వాళ్ళు అమలు చేయడం లేదు. అందుకోసం మన ఈరోజు టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు గన్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మరి వేలాదిగా తరలి వచ్చి మరి బీసీ రిజర్వేషన్ పైన, బీసీ సప్లాన్ పైన, బీసీలకు సంబంధించి ఈ 23 తారీఖు ఏదైతే మరి ఏది క్యాబినెట్ మరి ఏమంటారు నిర్ణయం పెడుతున్నారో దాంట్లో 55,000 కోట్లకు సంబంధించి బీసీలకు తప్పకుండా మరి బడ్జెట్ కేటాయించాలి, పారదర్శకంగా మరి బీసీ మరి సప్లాన్ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున గన్ పార్క్ దగ్గర మరి ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీసీ క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీ మంత్రులు అక్కడ చాలామంది ఉన్నారు. మరి బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మీరు మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మీ రాహుల్ గాంధీ ఖర్గే గారిని ఒప్పించి తప్పకుండా బీసీలకు సంబంధించి ఈ 13వ తారీఖు నాడు మీరు క్యాబినెట్లో ఏదైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో తప్పకుండా అసెంబ్లీ కూడా మీరు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా 100% ఈరోజు 55,000 కోట్ల రూపాయలు బీసీలకు సంబంధించిన వాటా మరి బడ్జెట్లో కేటాయించాలి. తర్వాత మరి బీసీలకు న్యాయమైనటువంటి హక్కులు తప్పకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. తప్పకుండా మీరు అమలు చేయకపోతే ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ మరి కేటాయించిన దాంట్లో మొత్తం అగ్రవర్ణాలు అగ్ర కులాలు మాత్రమే పంచుకొని తింటున్నట్టుంది. కానీ ఈరోజు పేదలైనటువంటి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ఈరోజు ఇది ఏదో చిన్నగా చేసిండ్రు. రాష్ట్రం మొత్తంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. తప్పకుండా బీసీలకు బడ్జెట్లో కానీ మరి ఏమంటారు మన ఇది సప్లాన్లో కానీ మీరు న్యాయం చేయకపోతే తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇక్కడ కనుమరుగైపోతుంది. బీసీ గవర్నమెంట్ వస్తుంది. బీసీ గవర్నమెంట్లో బీసీ ముఖ్యమంత్రి అవుతారు. అది తీన్మార్ మల్లన్న గారు అవుతారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్న జైతా జిల్లా నుంచి మాట్లాడే యూత్ అధ్యక్షుని అన్న, మరి అలనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా మోసం చేసింది. ఎందుకంటే ఎట్లా మోసం చేసిందంటే కేసీఆర్ ప్రభుత్వము నిరుద్యోగులకు వృత్తిస్తా అని చెప్పిండు. అట్లా మోసం చేసిండు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఘోరంగా కష్టపడడం ప్రతి ఒక్కరు మేము తెలుసా. 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ కాలినడక నడిగి ఆ రోజు మేము కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కష్టపడరు. అప్పుడు ఉద్యమంలో కష్టపడ్డప్పుడు ఎవరికి ఉద్యోగం సకరాలి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇకనైనా జీవితాలు మారుతాయి అనుకుంటే ఈ ప్రభుత్వము కాలయాపన చేస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక మిగిలింది ఇంకొక 2-3 ఏళ్ళు ఉన్నది అంతే. ఇక ఆయనతో టైం గడిపేస్తాడు. ఇక మా బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శాతం బీసీలో ఎక్కువ శాతం, మరి మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? అందుకని మా కొరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. తప్పకుండా 2028 సంవత్సరంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా వస్తుంది. తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని నేను కోరుకుంటున్నాను. అయితే బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయంగా కూడా చాలా అన్యాయం జరుగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. అట్లాగే 42% కూడా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే బీసీ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి
సంబంధించి కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లాను కూడా గన్ పార్క్ వద్ద కూడా ధర్నా కార్యక్రమం చేపట్టారు. బీసీలకు కనుక ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గన్ పార్క్, హైదరాబాద్.